హలో హలో రాధా, నేను రాజాని మాట్లాడుతున్నాను. రాజా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. అవునా, ఎన్నాళ్ళుంటావు? నువ్వు కనికరించేదాకా. అంటే? అంటే ఏం లేదు రాధా, నిన్ను కలుసుకోవాలని ఉంది. కుదరదు రాజా. ఏం, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే ప్రాణం. మా ఆయన ఇంట్లోనే సచ్చాడు, బయటికి రావడానికి కుదరదు. నా మొగుడు ఇంట్లో నుంచి బయటికి కూడా అడుగు పెట్టినవాడు. సరే అయితే ఒక పని చేద్దామా? ఏంటో చెప్పు. మీ ఆయనకి 4 నిద్ర మాత్రం కలిపాయి, హ్యాపీగా నిద్రపోతాడు. తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. అదే ఆలోచిస్తున్నా. సరే అయితే ఈ రాత్రికి రెడీగా ఉండు, సరేనా? ఒక ముద్దు పెట్టవా? ఫోన్లో కాదు, సాయంత్రం వస్తే రియల్గా పెడతా, ఓకేనా? మా ఆయన వస్తున్నట్టున్నాడు, బాయ్. సరే అయితే ఉంటా రాధా, బాయ్. వస్తున్నానండి. ఎక్కడ్రా? తెస్తున్నాను కదా. ఏమంటే వరి తీయడం అయిపోయిందా? ఉరి కోసే మిషన్ ఇంకా రాలేదు రాదా. మరి పత్తి తీయడానికి కూలీలని వచ్చారా? వచ్చారు రాదా, అన్నం తిని వెళ్దామని వచ్చాను. అవునా, మీతో పాటు నేను వస్తానండి పొలానికి. అమ్మో, నువ్వు పొలానికి వస్తావా? నీ అందం తరిగిపోయింది రాదా. మరి మీరు ఒక్కరే కష్టపడుతుంటే చూడలేకపోతున్నానండి. ఏం పర్వాలేదు, ఈ అందాల రాశి కోసం ఎన్ని కష్టాలైనా పడతాను. ఏమండి? చెప్పు. పక్కింటి సీను పెళ్ళాం వెనకింటి సుబ్బారావుతో లేచిపోయిందటండి, మీకు తెలుసా? వీధిలో అనుకుంటే విన్నాను. అయినా అంత మంచి భర్తని మోసం చేయడానికి దానికి మనసెలా ఒప్పిందండి? అందరూ నీ అంత పవిత్రంగా ఉండరు కదా. ఆడది పవిత్రంగా ఉంటేనేనండి విలువ. అన్నట్టు మంచినీళ్ళు లేవు, తీసుకొస్తా ఉండండి. అంకుల్ రాలేదు ఈరోజు? రాలేదండి, ఏదో చెడిపోయిందంట. నువ్వెందుకు కష్టపడతావు? నేను తీసుకొస్తాను కదా, సరేనా? నేను వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాను. సరే అండి. ఓకే. మా ఆయన చాలా మంచి ఆయన. హాయ్ రాధా. ఏ రాజా, ఇప్పుడు వచ్చావేంటి? మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. అది తెలిసే వచ్చా. తెలిసే వచ్చావా? ఈ చీర కట్టుకొని రెడీగా ఉండు, సాయంత్రం వస్తా. అబ్బా, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళు. అబ్బా ప్లీజ్ రాధా, చాలా రోజైంది కదా, ఒక ముద్దు పెట్టవే. అవన్నీ ఇప్పుడు కాదు, సాయంత్రం రమ్మన్నాను కదా. ముందు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి. ప్లీజ్ రాధా, వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఆయన వచ్చేస్తారు. పర్లేదులే, చూస్తే చూశాడు, ఒక ముద్దే కదా, పెట్టేయి. సాయంత్రం ఇస్తాను కదా, వెళ్ళి. అబ్బా ప్లీజ్ రాధా, ప్లీజ్ వెళ్ళండి. సాయంత్రం కప్లింగ్ రెడీగా ఉండు. అమ్మయ్యా. హేమా, గోవింద్ లేడా? లేరండి. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన బయటికి వెళ్ళారు, వాటర్ తేవటానికి వెళ్ళాడా? సరే, నేను వచ్చానని చెప్పండి. సరే అండి. సరే మరి వెళ్తాను. సరే అండి. ఆయన ఇల్లు బాగానే కట్టాడమ్మా. అవునండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. శారీ బాగుంది, చైన్ కూడా కొత్తదే, చైన్ కూడా బాగుంది. బాగా సంపాదిస్తున్నాడు నీ మూడు. ఏరా గోవిందు, ఏంట్రా వచ్చావా? నీకోసమే అడుగుతున్నాను. ఏంట్రా మా ఆవిడతో ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలేదు, కూలికి వస్తుందామని అడుగుతున్నా. మా ఆవిడ కూలి పని చేసేలాగా ఉందా? అంటే మామూలుగా మన పని అదే కదా. మా ఆవిడ గురించి ఏమనుకున్నావురా? అందాల బొమ్మ. బయటికి పంపిస్తే కందిపోయిద్దని ఇంట్లోనే ఉంచుకుంటున్నాను. అలాంటిది నువ్వు పనికి రమ్మంటావా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నేను ఒక్కనే కష్టపడి నా పిల్లాన్ని పోషించుకుంటాను, ఇంకోసారి అడగమాకు. సర్లేరా, ఏదో ఫ్రెండు కదా అని అడగటానికి వచ్చాను. సరే, మీ చావు మీరు చావండి,
నేను వెళ్తాను మరి. సరేరా. ఈ ఫ్రిడ్జ్ ఎవడు కనిపెట్టాడ్రా నాయన, అసలు కూలీ అవ్వట్లేదు. ఈయన పోయాడా ఉన్నాడా? ఏంటి బంగారం, ఏంటి చూస్తున్నావు? ఏం లేదండి, మీరున్నారా ఇక్కడే అని. ఏమైందండి? ఈ ఫ్రిడ్జ్ కూల్ అవ్వట్లేదు. ఇక్కడ నేను కూలవట్లేదులేండి. ఏంటి? ఆహా, ఏం లేదండి. సర్లే. సరే. రాత్రి అవుతుంది, ఈయనేమో పొలానికి వెళ్ళట్లేదు, నేనేమో రాజుని పిలిచాను. ఇప్పుడు ఎలా? ఏమండి, మీరు పొలానికి వెళ్ళట్లేదా? ఎందుకు రాదా? ఆహా, జొన్న చేనులో పందులు తిరుగుతున్నాయన్నారు కదా, మీరు పోవట్లేదా? ఈరోజు లేదు, వేరే అబ్బాయిని పెట్టాను. మీకేమైంది? వారం రోజుల నుంచి కాపలా కాస్తున్నాను కదా, తలనొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకొని పడుకుంటాను. సరే అండి. మూడంతా పాటు చేశాడు. రాజాకి ఫోన్ చేద్దాం, ఏమంటాడో ఏమో. హలో. హలో, చెప్పు రాధా. హలో రాజా, మా ఆయన పొలానికి వెళ్ళటం లేదు. ఎందుకని? ఒంట్లో బాగాలేదట. అయితే నిద్ర మాత్రల్లో పాల్లో కలిపిచేసాయి. తప్పకుండా పనిచేస్తాయా అవి? తప్పకుండా పనిచేస్తాయి. 10 మాత్రలు కలిపివు, గురకపెట్టి మరీ నిద్రపోతాడు. నీ మొగుడు నిద్రపోగానే నా కబురు చెయ్యి, నేను వచ్చేస్తా. సరే, 10ంటికి రా మరి. ఉంటా. ఓకే. ఈ నిద్ర మాత్రాలు తాగి హ్యాపీగా నిద్రపోతాడు. అప్పుడు నేను రాజుని పిలవచ్చు. ఏమండి? రాధా, తలనొప్పి అన్నారు కదా, ఇవి తాగండి. థ్యాంక్ యూ రాధా, నేనంటే ఎంత ప్రేమో నీకు. తాగండి. పడుకున్నాడు. తిక్క కుదిరింది. ఇప్పుడెళ్ళి చీర కట్టుకుందాం. రాధా, ఎన్ని రోజులైంది నీ అందాన్ని చూసి? ఇంత అందం నాకు ఇవ్వడానికేనా ఇంత అందంగా తయారయ్యావు? అవునా రాజా, దీనికోసమేగా మా ఆయనకి మత్తమందు కలిపింది. ఆయన బయట పడుకున్నారు. వాడు బయట పనుకున్నాడా రాధా? పడుకునే ఉన్నాడు. అయితే మన ఇష్టమే రాధా. ఇప్పుడు నా కౌగిల్లో ని బంధిస్తా. రాధా, తలకాయ నొప్పి బాగా ఉంది. టాబ్లెట్ ఎక్కడుంది? ఎక్కడ పెట్టింది? ఏంటిది? వాడు ఎలాగో పనుకున్నాడు కదా, నేను అందుకే కదా వచ్చింది. కొంచెం కోఆపరేట్ చేయి బుజ్జి. మా ఆయన లేసినట్టున్నాడు. అవునా? ప్లీజ్ ప్లీజ్ బుజ్జి, ప్లీజ్ ఆగండి. రా ఒక్కసారి. ఉండండి. బాగుంది కదా కప్లింగ్. చిలిపి. అవునా? సరే, మా ఆయన వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళిపో. అవునా? సరే.
మళ్ళీ రేపు వస్తా. ఆ, వీడేమో వాడిని నమ్ముతున్నాడు, వీడికేమో ఆ విషయం తెలియదు. రే ఎక్కడికి పోతున్నావు నువ్వు? పొలానికి. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? మీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఆ రాజాగాడు ఉన్నాడా? వాడు మీ ఇంట్లో మీ ఆవిడని ఏం చేస్తున్నాడో తెలుసా? నాకు నిన్నే తెలిసింది. ఆ విషయం చెప్దామని వచ్చాను. నువ్వు అర్జెంట్గా చెక్ చేయి, నీకే తెలుసు. అవునా? మంచి పని అయింది. వీడు వెళ్తే వీడికే తెలిసింది. నువ్వు ఏంటి రాధా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవడి వీడు? అంటే మా వాడు బయట చెప్పింది నిజమే అన్నమాట. ఎవరా నువ్వు? పక్క జరుగు. అబ్బా, ఏంటి రాధా, నువ్వు ఎండలో తిరగకుండా నిన్ను సుకుమారంగా చూసుకుంటే నువ్వు చేసే పనులు ఇవ్యా? నువ్వేదో చాలా ప్రతివర్త అనుకున్నాను. ఛే, నీలాంటిది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళి ఆ గుడిసెలోనే బతుకు. పో, వాడితేనే పో. గెట్ అవుట్.